సులువుగా చూస్తున్నాం. ఇటు నేపాల్లో అయితే మొత్తం అల్లకల్లోలం ఉందనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కూడా పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. ఏదైతే అక్కడ ఉన్న ప్రభుత్వం సోషల్ మీడియాకి సంబంధించి బ్యాన్ విధించిందో అప్పటి నుంచి కూడా యువత రోడ్లపైకి వచ్చి మరి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు చూసుకుంటే మొన్న పార్లమెంట్కి వెళ్లి మరి నిప్పులు పెట్టిన దృశ్యాలు కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ ఘటన ఇంకా ఉద్రిక్తంగా మారుతున్న వేళ ఇటు నేపాల్ కి సంబంధించిన ప్రధాని అలాగే మరికొంతమంది ఉన్నత అధికారులు తమ పదవులకు రాజీనామా చేసినా కూడా ఇంకా అదుపులోకి రాలేదని చెప్పుకోవాలి. మొన్నటి వరకు కూడా ఇక ఈ సిచ్యువేషన్ కి సంబంధించి ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఇటు ఓలీ కూడా తమ పదవికి రాజీనామా చేసి అక్కడ ఉన్న ప్రాంతాన్ని కూడా విడిచి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రధాని తన పదవికి రాజీనామా చేసిన అనంతరం కూడా అక్కడ ఉన్న యువత అంతా కూడా సంబరాలు చేసుకున్నారు. ఇటు మరొక వివాదం దీనికి సంబంధించి చూసుకుంటే వీధుల్లో కూడా ఆందోళనలు చేస్తూ తమ ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా నెరవేర్చాలి వాళ్ళ డిమాండ్స్ ని బట్టి అంటూ కూడా ఇటు యువత అయితే పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. ఇటు జన్జడ్ ఉద్యమం పేరుతో అయితే వీళ్ళు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇటు జన్జడ్ ఉద్యమం మరో కొత్త మలుపు తీసుకుందనే చెప్పుకోవాలి. అయితే ఈ ఉద్యమంలో కొంతమంది యువకులకి కూడా గాయాలయ్యాయి, మరికొంతమంది మరణించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే మాజీ ప్రధాని నివాసానికి కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మాజీ ప్రధాని ఆయన భార్యపై కూడా దాడి చేశారు. అయితే ఒక్కసారిగా ఏదైతే ఆయన ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టారో అదే ప్రాంతంలోని వాళ్ళ మాజీ ప్రధాని భార్య రాజ్యలక్ష్మి కూడా అక్కడే సజీవ దహనమయ్యారు. సో పార్లమెంట్, సుప్రీంకోర్టు నేతల ఇళ్లకు కూడా నిప్పు పెట్టిన పరిస్థితి అయితే ఇటు నేపాల్లో కొనసాగుతోంది. ఇటు కాఠ్మాండులో కూడా నిరవధిక కర్ఫ్యూ, అలాగే అక్కడున్న ఎయిర్పోర్ట్స్ ని కూడా మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా ఎయిర్ లైన్స్ ని కూడా ఇప్పటికే ఉన్నత అధికారులు వాటన్నిటిని కూడా నేపాల్ కి వెళ్లే ఏవైతే విమానాలు ఉంటాయో అలాగే నేపాల్ నుంచి వచ్చే విమానాల వాటన్నిటిని కూడా తాత్కాలికంగా రద్దు చేశారు. అంటే సామాజిక మాధ్యమాలపై విధించిన బ్యాన్ నేపథ్యంలోనే ఈ నిషేధానికి వ్యతిరేకంగా కూడా వాళ్ళంతా పోరాటం చేస్తూ ఉన్నారు. సో నిరసనల సెగకు ప్రధాని ఓలీతో పాటు ఇటు దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌండేల్ కూడా రాజీనామా చేశారు. అయినా కూడా ఇంకా అక్కడ సిచ్యువేషన్ అదుపులోకి రాలేదని చెప్పుకోవాలి. అయితే నిన్నటి వరకు కూడా ప్రధాని ప్లేస్ లో మరొక వ్యక్తి వస్తారు, మరొక ప్రధానిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఊహాగానాలు అయితే వ్యక్తమయ్యాయి. సో నిన్నటి వరకు కూడా ఎవరిని ఎన్నుకోలేదు. ఒకవేళ కొత్త వారిని ఎన్నుకుంటే అక్కడ పరిస్థితి అదుపులోకి వస్తుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఆ పరిస్థితి అంతా కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా ఇటు ఆర్మీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఒకవైపు టిఆర్ గ్యాస్ ని కూడా ప్రయోగిస్తూ ఉన్నారు. అయినా ఎక్కడ యువత అయితే తగ్గకుండా వాళ్ళ డిమాండ్స్ కి తగ్గట్టుగా కూడా వారంతా నిరసన తెలుపుతూ ఉన్నారు. ఇటు ప్రజెంట్ శాంతియుతంగా ఉండాలి అంటూ కూడా కొంతమంది ఇటు సోషల్ మీడియాలో యువత నుంచి విపరీతమైన మద్దతు కూడా వస్తోంది. సో ఈ నేపథ్యంలోనే బాలేంద్ర విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, యువత శాంతియుతంగా ఉండాలి అంటూ కూడా చెప్పుకొస్తూ ఉన్నాడు. ఇటు బాలన్ అన్నయ్యే మా నాయకుడు అంటూ కూడా యువత స్పందన వ్యక్తం చేస్తూ ఉంది. సో యువత నిరసన జ్వాలలు ఒక్కసారిగా కూడా మిన్నంటాయనే చెప్పుకోవాలి. మొత్తంగా నేపాల్ అల్లకల్లోలమైపోయింది. ఇటు సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడంతో జన్జడ్ ఉద్యమం అయితే ప్రారంభమైంది. సో ప్రెసెంట్ ఏదైతే జన్జడ్ పేరుతో ఉద్యమం చేస్తున్నారో అది మరింత తీవ్రతరం చేస్తుందని చెప్పుకోవాలి. రాజధాని కాఠ్మాండ్ అంతా కూడా అగ్నిగుండమైపోయింది. ప్రభుత్వం రాజీనామా చేయాలి అంటూ కూడా డిమాండ్ చేస్తూ యువత భారీగా అయితే అక్కడ హింసకు పాల్పడుతున్న దృశ్యాలను మనం చూడొచ్చు. అయితే కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది అంటూ కూడా ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జనరేషన్ జెడ్ ప్రచారం కూడా ప్రారంభించింది. అయితే ఈ నేపథ్యంలో వారిని అడ్డుకునేందుకు కూడా ఇటు ప్రభుత్వం అయితే రిజిస్ట్రేషన్ సాకుతో సామాజిక మాధ్యమాలపై అయితే నిషేధం విధించింది. దీంతో యువతరం ఒక్కసారిగా కూడా బగ్గుమంది. సో మరి ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అదంతా ఎప్పటికీ కంట్రోల్గా వస్తోంది అనేది కూడా వేచి చూడాలి. అసలు నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది కూడా ఉత్కంఠ మారుతుంది. అంటే నేపాల్లో క్షణం క్షణం కూడా ఒక భయంకరమైన వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ నిప్పు పెడతారు, ఎక్కడ బాంబులు పేలుస్తారు అనేది కూడా ఒక ఉత్కంఠ రేపుతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా భయంగా గడుపుతున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఇటు ప్రధాని కార్యాలయాలతో పాటు ఇటు పార్లమెంట్లో కూడా నిప్పులు పెట్టి మరి బాంబులు పెట్టి మరి ఆ ప్రాంతాన్ని అంతా కూడా కాల్చేస్తున్నారు.
చేస్తున్నారు అంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు దీనికి సంబంధించి కూడా అంటే గతంలో బంగ్లాదేశ్ లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అయితే కాకపోతే అక్కడ టాపిక్ వేరు, ఇక్కడ సిచ్యువేషన్ వేరు. సో అదే టైంలో కూడా అక్కడ ప్రధాని కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు నేపాల్లో కూడా తన పదవికి రాజీనామా చేయడంతో అక్కడ పరిస్థితి అంతా కూడా అదుపులోకి వస్తుంది అని అందరూ భావించారు. కానీ ఇంకా ఉద్రిక్తంగానే మారింది. నేపాల్లో పరిస్థితి ఉధృతంగా మారడంతో అక్కడున్న ప్రభుత్వ అధికారులంతా కూడా హెలికాప్టర్లో వేరే ప్రాంతానికి తరలి వెళ్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ అక్కడ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతోంది, ఇప్పటికే దీనికి సంబంధించి కూడా తమ పదవులన్నిటికీ కూడా రాజీనామా చేయడంతో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది కూడా ఒక ఉత్కంఠ రేపుతోంది. ఇటు బంగ్లాదేశ్ లో ఉన్న పరిస్థితి ఇక్కడ కూడా వస్తుందా అనేది కూడా కొంతమంది నిపుణులు చెప్తున్నారు. మరొక వైపు ఇప్పుడు ఏదైతే నేపాల్లో ఉద్యమం జరుగుతుందో అలాంటి ఉద్యమాలు మరొక రాష్ట్రానికి కూడా ఇదొక హెచ్చరికలాగే అంటూ కూడా కొంతమంది నిపుణులు తమ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇటు పార్లమెంటు, సుప్రీంకోర్టుతో సహా నేతల ఇళ్లకు కూడా నిప్పు పెట్టడంతో ప్రతి ఒక్కరు కూడా అక్కడ భయంగా గడుపుతున్న దృశ్యాల్ని అయితే మనం చూడొచ్చు. ప్రెసెంట్ అయితే కాఠ్మాండూలో నిరవధిక కర్ఫ్యూని అయితే విధించారు. అలాగే అక్కడున్న ఎయిర్పోర్ట్స్ ని కూడా ప్రస్తుతం అయితే బంద్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు మంత్రులను వారి అధికారిక నివాసాల నుంచి కూడా ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా తరలిస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఒక సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లిపోయిన దృశ్యాల్ని మనం చూడొచ్చు. అలాగే ఇటు ఎయిర్పోర్ట్ వద్ద హెలికాప్టర్ల కదలికలు కూడా కనిపించాయి. అలాగే ఇటు రాజధాని కాఠ్మాండులోని ఆర్మీ బ్యారెక్స్ లోకి విఐపీలను అయితే తరలిస్తూ ఉన్నారు. వాళ్ళంతా సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్తేనే గాని ఇలా వీటన్నిటికీ కూడా ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయి అంటూ కూడా అందరూ భావిస్తున్నారు. కానీ ఇంకా అక్కడ నిరసనల జ్వాలలు అయితే వెల్లువెత్తుతున్నాయని చెప్పుకోవాలి. జన్ జైడ్ ఉద్యమం అయితే కొత్త మలుపు తిరుగుతోంది. ఇంకా వాళ్ళకి సంబంధించిన డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చే వరకు కూడా మేము వెనక్కి తగ్గేదే లేదు అంటూ కూడా యువత నేతల అవినీతిపై అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు. ఇటు దీనికి సంబంధించి కూడా ప్రధానికి ఇంటికి నిప్పు పెట్టారు. ఇటు మాజీ ప్రధాని పుష్పకమాల్ దహల్ తో పాటు కూడా కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పృథ్వీ సుభగురంగ్, మాజీ హోంమంత్రి రమేష్ లేఖక్ ఇళ్లపై కూడా దాడి చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం నేపాల్లో ఉంది. సో చూడాలి మరి దీనికి సంబంధించి నెక్స్ట్ ఏ
ఏం జరగబోతోంది, కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే వీటన్నిటికీ ఇప్పుడు యువత ఏదైతే డిమాండ్స్ ని అడుగుతుందో వాటన్నిటి ఇటు అవినీతి ఆరోపణలు చేశారో గత పాలకులు వాటన్నిటినిపై ఇప్పుడు కొత్త ప్రభుత్వం వస్తే ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు అడిగిన డిమాండ్స్ అన్నిటిని కూడా నెరవేరుస్తారా, మెయిన్ గా ఇటు సోషల్ మీడియాకి సంబంధించి బ్యాన్ ఆల్రెడీ ఎత్తివేశారు అయినా కూడా ఇంకా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి కాబట్టి ఈ పరిస్థితి అంతా అదుపులోకి వస్తుందా లేదంటే ఇంకా ఆర్మీ చేతుల్లోనే ఉంటుందా అనేది కూడా వేచి చూడాలి. देश को ही सेवा देते हो भाई।